ఏపీ శాసన మండలిలో చర్చ కొనసాగుతోంది. లైవ్ లో చూద్దాం. ఇవన్నీ కూడా రాష్ట్రంలో ఈ యొక్క హిందూ ధర్మాన్ని మత విధ్వంసానికి కుట్రలు చేసినటువంటి వ్యవస్థలో ఇవాళ రాష్ట్రం ఉంది అధ్యక్ష. దాని ఫలితాలు అనుభవిస్తున్నారు అధ్యక్ష. తిరుమల హిందూ ధర్మం పట్ల జగన్మోహన్ రెడ్డి నాటి ముఖ్యమంత్రి చేసిన పాపాలే ఇవాళ వాళ్ళకి శాపాలుగా మారాయి అధ్యక్ష. 59.71 లక్షల కేజీల కల్తీ నెయ్యి తయారు చేయించి 234.5 కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేసి 36 మంది నిందితులు ఇవాళ ఛార్జ్ షీట్లో నమోదయ్యారు అధ్యక్ష. 2019-24 మధ్యలో ఎన్ని అకృత్యాలు, ఎన్ని అరాచకాలు, మత విధ్వంసానికి, హిందూ మతాన్ని ధ్వంసం చేయడానికి చేసిన ప్రయత్నాలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది అధ్యక్ష. ఇంతటి దయనీయమైన పరిస్థితుల్లో ఈనాడు ఈ రాష్ట్రంలో హిందూ మతం ఉందా అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి కలగక మానదు అధ్యక్ష. 2020 సంవత్సరంలో టెండర్ నిబంధనలన్నీ మార్చి 371 రిజల్యూషన్తో టెండర్ నిబంధనలను మార్చారు అధ్యక్ష. 2022లో నాడు వాళ్ళు ప్రోత్సహించినటువంటి ఓలే బాబా సంస్థ పైన విచారణ నేపథ్యంలో వాళ్ళని రద్దు చేశారు అధ్యక్ష. 2022లో విటాస్టిరాల్ కల్తీ నెయ్యి వచ్చిందని CFTRI ల్యాబ్ రిపోర్ట్ వస్తే దాన్ని తొక్కిపెట్టి 2024 వరకు యథావిధిగా అదే కల్తీ మిశ్రమాన్ని దేవస్థానానికి కొనుగోలు చేశారు అధ్యక్ష. 2024లో కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం వచ్చి ఇందులో అనేక మిశ్రమ పదార్థాలు ఉన్నాయని చెప్పి ఇవాళ అన్నీ కూడా బయటకు వస్తాయి అధ్యక్ష. వీళ్ళు ఏమంటారు అధ్యక్ష, వాటన్నిటినీ చూసిన తర్వాత గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి నాయకుల యొక్క సమావేశంలో ఈ జరిగేటువంటి ల్యాబ్ రిపోర్ట్లన్నీ ఇలా వచ్చాయి, ఇలాంటి అక్రమం జరిగింది గతంలో అని చెప్పి ప్రస్తావన చేస్తే దాన్ని తప్పుబట్టి ఇవాళ ముఖ్యమంత్రి గారికో ఈ కూటమి నాయకత్వానికో ప్రభుత్వానికో దాన్ని నిందలుగా చూపించే ప్రయత్నం గడిచిన 4 రోజులుగా వీళ్ళు చేసినటువంటి దుర్మార్గం అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఇవాళ రిపోర్ట్లన్నీ ఉన్నాయి అధ్యక్ష. ఈ రిపోర్ట్లన్నీ చదివితే ఆ రిపోర్ట్లలో పూర్తిగా ఈరోజు వాస్తవాలు ఉన్నాయి అధ్యక్ష. కానీ వాస్తవాలు చెప్పడానికి వీళ్ళు అవకాశం తీసుకోరు, వాస్తవాలను గుర్తించడానికి వీళ్ళు ఆలోచన చేయరు. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి గారు ఆనాడు 24 అక్టోబర్లో సిట్ వేస్తే కేంద్రంలో ఉన్నటువంటి భారత న్యాయ వ్యవస్థలో సుప్రీంకోర్టు ఈనాడు ఈ సిట్ ద్వారా మరి కేంద్రంలో CBIని వేసి దీన్ని చేయడం జరిగింది అధ్యక్ష. ఆ విధంగా చేసినటువంటి ఈ కుంభకోణం అలాగే లూటీ ఇవన్నీ కూడా చూస్తే అధ్యక్ష CFTRI రిపోర్టు 2022లో వచ్చింది అధ్యక్ష. 2022లో వచ్చిన రిపోర్టును తొక్కిపెట్టింది ఆనాడు అధ్యక్షుడిగా ఉన్నటువంటి YV సుబ్బారెడ్డి గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు, ఆనాడు ఉన్నటువంటి అధికారులు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో CFTRI రిపోర్టుని తొక్కిపెట్టినటువంటి అంశాన్ని ఇవాళ ప్రస్తావన చేయాలి అధ్యక్ష. ఆ తర్వాత 24లో NDDB కాఫ్ రిపోర్ట్ వచ్చింది అధ్యక్ష. కాఫ్ రిపోర్ట్లో సోయాబీన్, సన్ఫ్లవర్, ఆలివ్ ఆయిల్, అలాగే మీడియం, మెయిస్, ఇటువంటి కాటన్ సీడ్, ఫిష్ ఆయిల్, కోకోనట్, పామ్ ఆయిల్, పామ్ కెర్నల్ ఆయిల్, పామ్ అండ్ బీఫ్ టాలో లాడ్ అనేటువంటి ఈ మిశ్రమాల కలయిక ఇందులో ఉంది అని చెప్పి NDDB రిపోర్ట్ రావడం జరిగింది అధ్యక్ష. టెండర్లకి నిబంధనలకి నీళ్లు వదిలేరు అధ్యక్ష. టెండర్లన్నీ కూడా మార్చివేశారు. ముఠా కట్టినటువంటి కల్తీ రాయలను అందరినీ తీసుకొచ్చి డైరీ ఏజెంట్లుగా వాళ్ళు ఆనాడు సృష్టించడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, దుర్మార్గం ఏంటంటే కల్తీ నెయ్యి తయారీ కేవలం మిశ్రమ పదార్థాలు, చుక్క పాలు లేవు, చుక్క నెయ్యి లేదు. ఈ విధంగా తయారు చేస్తే అధ్యక్ష అప్పటి టీటీడీ అధ్యక్షుడు
వైవి సుబ్బారెడ్డి గారు చెప్పారు అధ్యక్ష, కల్తీ జరిగిన మాట వాస్తవం అని. ఆయన తర్వాత వచ్చిన కరుణాకర్ రెడ్డి గారు చెప్పారు అధ్యక్ష, ఈ కల్తీ జరిగిన మటు వాస్తవం అని. వాళ్లే ఒప్పుకున్న తర్వాత వీళ్ళు ఎందుకు అధ్యక్ష మాట్లాడతారు? అసలు అధ్యక్షుడే ఒప్పుకున్నారు, నాటి టీటీడీ అధ్యక్షుడే ఒప్పుకున్నారు కల్తీ జరిగిందని. వీళ్ళు ఒప్పుకోరు అధ్యక్ష. ఇవాళ చూస్తే అధ్యక్ష అసత్యాలతో ప్రజల్ని చేస్తాను అధ్యక్ష. నేను ఎప్పుడు మాట్లాడినా మీరు అటెండ్ చేస్తున్నారు అధ్యక్ష. వాస్తవాలు ఈ సభకే కాదు అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళకి, ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులకందరికీ వాస్తవాన్ని సమాచారాన్ని ఇవ్వాల్సిన బాధ్యత ఇవాళ ఈ ప్రభుత్వానికి అధ్యక్ష. కల్తీ నెయ్యి నిజమేనన్న గోమల కరుణాకర్ రెడ్డి అన్యమత ప్రచారానికి ప్రోత్సాహం ఇచ్చినటువంటి ఆనాటి జెరూసలం బస్సు టికెట్లు ఆర్టీసీలు అమ్మినటువంటి వాళ్ళు వైసీపీ నాయకులు అధ్యక్ష. తిరుమల ఆచారాలను ధిక్కరించినటువంటి నాటి ముఖ్యమంత్రి వీళ్ళ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి దేవదేవుని చూడటానికి వెళ్ళేటప్పుడు అక్కడ ఆచారం ఉందంటే ఆచారాన్ని పాటించాల్సిన అవసరం లేదని చెప్పి సంతకం పెట్టకుండా వెళ్ళినటువంటి వ్యక్తి ఈ పెద్ద మనిషి అధ్యక్ష. ఇవాళ కల్తీ నెయ్యితో వాళ్ళ పాపాలు పండాయి. ఇవాళ వాస్తవాలు వెలికి వస్తుంటే వాళ్ళు తట్టుకోలేక ఆవేదన బంధు ఇవాళ వాళ్ళ నాయకుడిని రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. 2005లో 7 కొండలు కాదు, ఇది 2 కొండలే అని చెప్పి ఆనాటి శామ్యూల్ అనేటువంటి ఒక అధికారి, క్రిస్టియన్ మతస్థుడు, ఆయన ఒక జీవో ఇచ్చాడు అధ్యక్ష. అని ఒక్క విషయం మీరు గమనించండి, ఒక రెవెన్యూ సెక్రటరీ దేవదేవుడైనటువంటి 7 కొండల స్వామి కొండలు 2 కొండలని జీవో ఇచ్చే అధికారం చేస్తాను అధ్యక్ష, చేస్తాను. ఒక్క నిమిషం ఓపిక పట్టలేదు అధ్యక్ష. అప్పుడే ఎందుకు చేయాలి అధ్యక్ష? వీళ్ళ పాపాలన్నీ చెప్పాలి కదా అధ్యక్ష, చాలా సమయం పడుతుంది అధ్యక్ష. ఇవాళ అధ్యక్ష